అంకుల్ వాళ్ళు తమిళనాడు నుంచి వస్తారు. అయితే వాళ్ళే బట్టలు సబ్బు ఇచ్చిండు, ఇంకా బట్టలు ఇలా ఉతుక్కోండి అలా ఉతుక్కోండి అని చెప్తారు. హైదరాబాద్ టు తమిళనాడుకి డేటు. నేను చేసేదేం బడ్జెట్ ట్రావెలింగ్ కాదు, అట్లని రూమ్ తీసుకొని రూమ్లో ఎంజాయ్ చేసే అంత రిచ్ ట్రావెలింగ్ కాదు. జస్ట్ వైబింగ్ ఎలోన్, క్రియేటింగ్ మెమరీస్, టేకింగ్ పిక్చర్స్. నేను మొన్న స్నానం చేసినాం, అయితే నిన్న చేద్దామని ఎత్తుక్కుంటా వచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు దొరికితే అప్పుడు స్నానం చేయాలి, రేపు దొరుకుతో లేదో తెలియదు. కాబట్టి ఇవాళ దొరికితే ఇవ్వాలనే వేయాలి, ఇప్పుడు దొరికితే అప్పుడు వేయాలి. పొలంని ఎత్తుక్కుంటా వచ్చినా నేను ఏదైనా పొలంలో ఉంటా అని చెప్పేసి. లాస్ట్కి అయితే నాకు ఒక కడ దొరికింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు స్నానం చేసేసి బట్టలు వండుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. రండి, బట్టలు అయితే విండేసుకుందాం. అక్కడ సబ్బు లేకుండే. చూడండి, ఈ అంకుల్ వాళ్ళు తమిళనాడు నుంచి వస్తారు. అయితే వాళ్ళే బట్టలు సబ్బు ఇచ్చిండు, ఇంకా బట్టలు ఇలా ఉతుక్కోండి అలా ఉతుక్కోండి అని చెప్తారు. మొత్తానికి నా స్నానం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు వండుకున్నాం. ఇందాక చూపించిన కదా అంకుల్, ఆయన బట్టలు సబ్బు ఇచ్చిండు, ఇంకా బట్టలు ఎట్లా ఉతుక్కోవాలని చెప్తాడు, అన్నీ చెప్పిండు. బట్టలు ఉతికి స్నానం అయితే చేసిన. ఈ పంపు మనకైతే మొత్తానికి హెల్ప్ చేసింది. నేను నిన్ననే గుడిలో వండుకుందామని అనుకున్నా, కానీ స్నానం చేయాలని చెప్పేసి అక్కడ పడుకోలే. ఇలా ఎక్కడన్నా గుడి ఉన్నా అనుకో వాళ్ళకు పోయి వండుకోవచ్చు.